నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఈక్వేషన్స్ ను పట్టించుకోలేదు, అందుకు నష్టపరిహారం చెల్లించుకోక తప్పలేదు. అపోజిషన్ లోకి వచ్చాక రూట్ మార్చారు వైసీపీ అధినేత. ఎక్కడ మిస్టేక్ జరిగిందో సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు దూరమైన బలమైన సామాజిక వర్గాన్ని తిరిగి వైసీపీ కంచుకోటగా మార్చుకునే వ్యూహం రచిస్తున్నారట మాజీ సీఎం. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ పదవులు అన్ని కాపులకే కేటాయించారన్న టాక్ అయితే వినిపిస్తోంది. రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి కన్నబాబుని నియమించారు జగన్. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే బొత్స సత్యనారాయణకు స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చి శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ హోదాను కట్టబెట్టారు. పైగా బొత్సకు గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కూడా ఇచ్చారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షునిగా కాపు సామాజిక వర్గానికే చెందిన గుడివాడ అమర్నాథ్ నియమించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరో కాపు నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పెట్టారు. కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించడం కూడా కాపులకు దగ్గరయ్యే వ్యూహమేనట. ఏపీ ఎన్నికల్లో ప్రతిసారి ఏదో ఒక సామాజిక వర్గం ఎఫెక్ట్ తో ప్రభుత్వం మారుతూ వస్తూ ఉంటుంది. బలమైన సామాజిక వర్గం గెలుపు ఓటములను డిసైడ్ చేయడం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అందులో ప్రధానంగా కాపులు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతూ ఉంటారు. మొత్తానికి ఇప్పటికే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి తెచ్చిన అధినాయకత్వం సరైన సమయం చూసి కాపుల తరపున ఆయన గొంతు విప్పేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఓటమిని సమీక్షించుకుంటున్న వైసీపీ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో పట్టు కోసం కాపు కార్డ్ బయటకు తీస్తోంది అంటున్నారు. అందుకే కాపు లీడర్లకు పదవులు కట్టబెడుతున్నారని సమాచారం. జగన్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి. Please subscribe Dot News.